ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్ వారి కార్యాలయంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ, ఈ ప్రజాస్వామ్యంలో పార్టీ ఏదైనా ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలు పరిగణనలకు తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలి, కానీ అసెంబ్లీలో బాయ్కాట్లు, నిరసనలు చేయడం సమంజసం కాదని అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశామని, మిగిలినవి కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నామని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నామని ఆయన అన్నారు. అందరికీ మొదటగా కరీంనగర్ నియోజకవర్గాల ప్రజలకైతేనేమి రాష్ట్ర ప్రజలకందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాలలో మన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేశారో తెలిసింది కదా. వారు చేస్తున్న 10 ఏళ్లలో ఏ చేసినా చెల్లింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ చేస్తున్న తరంలో ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక, అరిగించుకోలేక నిన్ను బైకాట్ చేసింది. అది ఎంతవరకు సమంజసం అండి? మీకున్న 10 ఏళ్ళ అనుభవం ఇదేనా? మీరు ఏం చేయాలి? మీకున్న అనుభవాలు కానీ, మీకున్న ఆలోచనలు కానీ, సలహాలు కానీ, సూచనలు కానీ ఇవ్వాలి. దాన్ని మేము సహకరిస్తూ ఉంటాం. మనం ఒకరికొకరు తోడై ప్రజలకు సేవ చేసిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో పార్టీలు ఏదైనా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా అభివృద్ధి సంక్షేమ పథకాలే ఇంపార్టెంట్గా మనం పరిగణలోకి తీసుకోవాలి. అటువంటి తరంలో రైతు రుణమాఫీ అంటారు. రైతు రుణమాఫీ ఇవ్వలేదా? మీరు ఏం చేస్తున్నారండి? ఇప్పటి వరకు మీరు అప్పుల కుప్ప మాకు లక్షల కోట్లు అప్పుల కుప్పలలో ఇచ్చిపోయారు. అటువంటిది అది తీర్చుకుంటా, ఇంట్రెస్ట్ కట్టుకుంటా, ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా ఇచ్చుకుంటూ ఎప్పటికి వెళ్తూనే ఉంది. అయితే కావచ్చు, అఫ్కోర్స్ మిగిలినవి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రైతులకు ఎప్పటికీ వెన్నట్టే ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారికి అపన్న హస్తంగా మెదిలే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్నది ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తే తప్పితే మీరేదో అనుకున్నట్టుగా మేము ఈ బైకర్ చేస్తాం, ఒంటి బైకర్ చేస్తే ఈ సమంజసం కాదు. మీకున్న అనుభవానికి విద్యాన్ని మేము ప్రజలు అనుకుంటా ఉంటాం. మీకున్న తెలివితేటలు మాతో సహకరించి ఈ పథకాలలో మీరు కూడా మీరు చేస్తున్న విధానంలో ఏకీప్రాయం తెలియపరుచుకుంటూ మాకు ఏదైనా సలహా సూచిస్తే బాగుంటుందని కోరుకుంటూ, ఇటువంటి విషయాల్లో ఇంకెప్పుడు కానీ ఇటువంటి మొండి బైకర్ చేసుకుంటూ బైకర్ చేసుడు అసలే సమంజసం కాదు. మీరు ఇకనైనా మానుకొని రేపు జరగబోయే అభివృద్ధి సంక్షేమ పథకాల్లో సహకరించుకుంటూ మాతోటి ఏకీప్రాయంగా నిలుగుతారని కోరుకుంటూ మీ పురుమళ్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, కరీంనగర్. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల నూతన ఎస్ఐగా ప్రసాద్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఈయన ఇంతకుముందు చిత్తూరు 2 టౌన్ ఎస్ఐగా పనిచేస్తూ బదిలీపై బంగారుపాలెం పోలీస్ స్టేషన్కు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్పీ, డిఎస్పీ, సిఐ వారి ఆదేశాలతో మండలంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అక్రమ మద్యం, దొంగతనాలు వంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తానని తెలిపారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను చిత్తూరు 2 టౌన్ నుంచి బదిలీపై బంగారుపాలెం ఈరోజు మార్నింగ్ రిపోర్ట్ చేస్తున్నాను. ఇక్కడ సమస్యలు ఏదైనా ఉన్నా మా సిఐ గారి దృష్టికి తీసుకెళ్ళి మా సార్తో సంప్రదించి ఏ సమస్యలు ఉన్నా ఏదన్నా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా ఏదన్నా నేను మా సిఐ సార్ మేరకు అన్ని సమస్యలను మా సార్ దృష్టికి తీసుకెళ్ళి నా దగ్గర తీసుకొచ్చిన నేను మా సార్తో సంప్రదించుకొని మా డిఎస్పీ గారు పలంగారు సార్ ఉత్తర్వుల మేరకు మా సార్ దృష్టిలో పెట్టి మా సిఐ సారు, మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు నేను ఈ బంగారుపాలెంలో అన్ని దానిపై నేను లక్ష్యం నెలలు నిండకుండానే పుట్టిన నవజాత శిశువుకు సికింద్రాబాద్ బసంత్ చెన్నై ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యాన్ని అందించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. గాంధీనగర్కు చెందిన రామ్ కుమార్, దీపాలి దంపతులు ప్రసవానికి 3 నెలల ముందుగానే మగ శిశువుకు జన్మనిచ్చినట్లు ఆసుపత్రి వైద్యులు డైరెక్టర్ పద్మావతి తెలిపారు. పుట్టిన పసికందు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో పాటు శరీరంలో అవయవాల పనితీరు సరిగ్గా లేకపోవడంతో బసంత్ షెనాయ ఆసుపత్రికి తీసుకువచ్చారు. శిశువు ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వెంటిలేటర్పై చికిత్స అందించారు. నెలలు నిండకుండా పుట్టడం మూలంగా శిశువు ఊపిరితిత్తులతో పాటు ఇతర భాగాలు ఎదుగుదల కనిపించకపోవడంతో మొదట్లో ఆందోళనకు గురైనట్లు తెలిపారు. అనంతరం శిశువుకు అన్ని విధాల వైద్య పరీక్షలు నిర్వహిస్తూ
చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. 3 నెలల అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. అతి క్లిష్టమైన పరిస్థితుల్లో శిశువును కాపాడిన వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. They are not from a very high class family. Okay, they have put their trust. They have also వాళ్ళ స్తోమతంత వరకు మనం పెట్టినప్పుడు డిస్కౌంట్ ఇచ్చి చాలా వరకు తక్కువలో చేసి ఈ బేబీస్ని మేము తీసి బయటకి ఇచ్చాము. ఇప్పుడు చూడొచ్చు ఈ బేబీ ఎంతో మంచి యాక్టివ్ అయిపోయింది బేబీ. సో చేసాము. మా డైరెక్టర్ గిరిజ మేడం గారు ఆ ఖర్చుకి తగినట్టుగా బేబీని వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేయాలి అని మరి మేము ఎంతో ఆ విషయంలో మేము ఛాలెంజ్ తీసుకొని మేము సర్వీస్ ఇచ్చామండి. మరి తర్వాత బయట బేబీని సెట్ అయిపోయిన తర్వాత మేము స్పెషల్ రూమ్ really appreciate to Vinay sir and Mansava and other nursing staff because they have done a great job. ఎందుకంటే మేము ఎండ్ ఆఫ్ ద పాయింట్ వరకు మేమైతే హోప్స్ వదిలేస్తాం, బట్ సార్ అండ్ మేడం దే హ్యావ్ టోల్డ్ దట్ ఏం కాదు వీ కెన్ ఫుల్ అనేది వాళ్ళు చేశారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హ్యాపీ. సో బికాజ్ మేమైతే అన్ఎక్స్పెక్టెడ్గానే ఎక్స్పెక్ట్ చేశాం, బట్ ఒక పాయింట్ వచ్చిన తర్వాత మేము కూడా హోప్ అనేది వదిలేసాము. బట్ దే హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. రియలీ అప్రిషియేట్ టు వసంత్ సాని హాస్పిటల్ అండ్ Vinay sir, Mansama, Padmavati madam, and one more thing, Reddy sir also gave us a great support as a financial. But okay, overall we are happy. Thank you so much. టెక్నాలజీలోనే ఇది చాలా రేర్. పెద్ద హాస్పిటల్స్లోనే ఇట్ ఇస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్. అండ్ మా హాస్పిటల్కి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందుగా ఎప్పుడైనా మేము 650 grams బేబీ కూడా తీసాము. వాళ్ళ ఇంటికి వెళ్ళాక మంచిగా ఉన్నారు. ఈ బేబీ కూడా బాగుంది. 500 grams బేబీ ఉన్నా కూడా ఇప్పుడు కూడా బేబీ 3.5 months అయినా కూడా ఈ బేబీ ఇప్పుడు మంచిగా తల ముంచుపెట్టింది, గోలు పడడం స్టార్ట్ చేసింది. సో ఒక నార్మల్ బేబీ ఎట్లా ఉన్నదో అట్లా ఫీల్ అవుతుంది. సో జస్ట్ ఏంటంటే బేబీ తీయడం అనేది ఇంపార్టెంట్ కాదు. మా మోటో ఏంటంటే ఒక మంచి బేబీని పేరెంట్స్కి ఇవ్వడం అనేది ఒక మోటో లాగా తీసుకొని మీ బేబీ ఎంత కష్టపడ్డాము. అలా అని మా స్టాఫ్ నర్స్, మా మేనేజ్మెంట్ చాలా సపోర్టివ్గా ఉండే. నాకు ఎన్ఐసీలో కానీ చాలా సపోర్టివ్గా ఉండేసరికి ఒక 3 నెలల వరకు బేబీని కాపాడుకొని తీయాలంటే ఆ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ ఉండాలి. సో వాళ్ళు కూడా మా మీద నమ్మకం పొందకుండా మా మీద ఒక నమ్మకం చూపిస్తే మేము కూడా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళి ఆ బేబీని ఇవాళ యాక్సెప్ట్ అయ్యేది బ్యాక్ డిశ్చార్జ్ అయింది బేబీ. కానీ ఏంటంటే అంత మంచిగా ఉన్న తర్వాతనే పెడదామని చెప్పేసి పెట్టాము కాన్ఫరెన్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్కడ ఉన్నారు, బేబీ కూడా ఎక్కడ ఉన్నారు. ఇప్పుడు బేబీ తీసుకొస్తాను. మాక్సిమం బేబీ ఎంత స్టార్టింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో సార్ చెప్పాలంటే జనరల్గా లాంగ్ బేబీ ఉండాలంటే కామన్గా బేబీ బతకాలంటే అట్లీస్ట్ 34 weeks క్రాస్ అవ్వాలి. 1.5 kgs అయినా ఉండాలి బయట బతకాలంటే. బట్ 500 grams బేబీ అనేది బయట బతకడం కష్టం. సో ఆ బేబీకి మినిమం స్టెరిలైజేషన్ సార్ అంతగా. ఇప్పుడు అదే ఒకవేళ వేరే కార్పొరేట్ హాస్పిటల్స్లో పెట్టుకుంటే ఖచ్చితంగా ఒక ఆదోని పురపాలక సంఘం నందు 2022-23 సంవత్సరానికి సంబంధించిన మున్సిపల్ రెగ్యులర్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్కు ఆదోని ఎమ్మెల్యే పారిశుద్ధ కార్మికులకు యూనిఫామ్, నూనె, సరుకులు మున్సిపల్ కార్యాలయం నందు అందజేశారు. మొత్తం 164 మంది పారిశుద్ధ కార్మికులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ పాల్గొన్నారు. అలాగే చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేశాము. వారికి, కౌన్సిల్ సభ్యులకి, మా వర్కర్లకి, మీడియా మిత్రులకి, ఇక్కడ వచ్చేసిన అందరూ కూడా పేరు నమస్కారాలు. మనము 2021-22 వరకు వర్కర్లకు యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అలాగే ఇప్పుడు 22-23 సంవత్సరానికి ఈరోజు అంటే గత 3 నెలలుగా ప్రయత్నం చేస్తున్నాము. కాంట్రాక్ట్లో ఆయిల్ సప్లై చేయడంలో కొంత ఆలస్యమైనందుకు లేటుగా ఇస్తున్నాము.
రాబోయేటువంటి మిగిలిపోయిన ఒక 3 సంవత్సరాలు కూడా 23, 24, 25, 26 సంవత్సరాల సంబంధించి కూడా సెప్టెంబర్ లోపల అది కూడా 3 ఏళ్ళు కంప్లీట్ చేస్తాము. దాన్ని కూడా తీసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించాల్సిగా కోరుతున్నాను. నెక్స్ట్ కార్యక్రమం మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రారంభించాలని కోరుకుంటున్నాను. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బట్టలు, ఆయిల్, సోపు, మిగతా విషయాలన్నీ కూడా వీళ్ళకు 164 మంది పర్మనెంట్ ఉద్యోగులకి ఇవ్వాల్సి ఉంది. ఆడవాళ్ళకైతే 3 చీరలు, 3 బ్లౌజులు, 3 టవల్స్, అలాగే 6 మీటర్ల ఖాదీ క్లాత్, 3 టవల్స్ మగవాళ్ళకు, అలాగే ఆయిల్ 350 గ్రాములు మంత్లీ చొప్పున 4 లీటర్ల 200 గ్రాములు, సోపులు 12 సోపులు, అలాగే చెప్పులు 2 జతలు, ఇవన్నీ కూడా కలిపి ఇవ్వాల్సి ఉంది. జాకెట్లు, 3 టవళ్ళు, 4 నూనె టబ్బాలు, 12 సోపులు, ఇంకా చెప్పులు తీస్తాను. పేరు భీమనిత, మున్సిపల్ జాబ్ వర్కర్. మేము చాలా కొన్ని సంవత్సరాలు సార్, 2002 నుంచి మా ఆయన జాబ్ వచ్చింది. మా కొత్త కరెంట్ ఆఫీస్. ఇటీవల బెల్లంపల్లి పట్టణంలోని కర్నాల బస్తీలో బండి రమాదేవి, దగిడే సుజాత, చిక్షా రమ్యశ్రీలు కబ్జా చేసి ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్న స్థలం మాదని, ఆ స్థలంలో వారికి ఎలాంటి సంబంధం లేదని, ఖాళీగా ఉందని, కబ్జా చేస్తే ఊరుకునేదే లేదని అన్నారు. బుధవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అడ్డూరి లింగయ్య, కొయ్యాడ వెంకటేష్, పిట్టల మల్లమ్మ, బొజ్జ రాజేశ్వరి, అడ్డూరి స్వప్న, కొయ్యాడ శోభ, మోకెన పెళ్లి సూరమ్మ, కొయ్యడ ఓదేలు తదితరులు పాల్గొన్నారు. భూమి అడుగు అది మాది అయితే చెల్లశంకరయ్య ఒకప్పుడు మాకు ఇచ్చిందన్నట్టు, చాలా మాకేం లేకుంటుండే, మాకంటూ ఏమీ లేదు. అది తప్ప ఈ మధ్యలో మాకు తెలిసింది ఏంటంటే అక్కడ మా ప్లేస్లో వేరే వాళ్ళు వేసిండ్రు. మా గురించి మాట్లాడిన వాళ్ళను వేరే రకంగా అనిపించుకొని వెనక నుండి పోస్ట్ చేసి మా గురించి మాట్లాడేటోళ్ళను వాళ్ళని భయపట్టిస్తున్నారు, అది ఇది అని చెప్పి ఆరోపణలు చేస్తాను. అదేం లేదు, మా కోసం న్యాయంగా మాట్లాడుతున్నారు. ఆ ల్యాండ్ మాత్రం మాది మాకు కావాలని కోరుకున్నాం. మాకున్న ఆధారం అదొక్కటే. నాకు 2 ఆడపిల్లలు, అందుకోసమైనా మేము ఇప్పుడు ప్రెస్ మీటింగ్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మా తరపున వీళ్ళందరికీ చాలా మంది తెలుసు అక్కడ ఉన్న పరిస్థితి. మా నాన్నకు హెల్త్ బాగాలేక, మాకు అక్కడ నీళ్ళ సౌకర్యం, కరెంట్ సౌకర్యం లేక మేము అక్కడ నుండి పొట్టకుటి కోసం వేరే ఊరికి వెళ్ళి బ్రతుకుతున్నాం. ఇప్పుడు వేరే వాళ్ళు పోచంపల్లి వాళ్ళు రామ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మాది అని అంటున్నారు. అది వాళ్ళది కాదు, అది మాది భూమి. మేము కట్టుకున్నాం, ఈ భూమి మాది. టోల్గేట్ బొగ్గు డిపో దగ్గర సింగరేణి ఏరియాలో గత 20 సంవత్సరాల చెల్లెశంకర కౌన్సిలర్ ఉన్నప్పుడు మధురానాథ్తో పాటు మా అందరికీ జాగాలు ఇచ్చింది. ఆ జాగాలలో అప్పుడు మేము గుడిసెలు వేసుకొని ఉన్నాం. అప్పుడు వాటర్ సౌకర్యం ఉండే, కరెంటు సౌకర్యం ఉంది. వాటర్ సింగరేణి తీసేసి కరెంటు తీసేసిన తర్వాత ఆర్థిక స్థోమత బాగాలేక దానికి కట్టలేక వేరే కన్నా అన్ని కిరాయిలు ఉంటున్నాం. ఇప్పుడు ఆ జాగాలు మాయి అని చెప్పి వేరే వాళ్ళు వచ్చి జప్తు చేస్తున్నారు. ఆ జాగాలు మాయి, మా జాగాలని అందరికీ తెలుసు, ఆ వేసిన వాళ్ళకి కూడా తెలుసు ఈ జాగా వాళ్ళది అని. తెలిసిండు కూడా వాళ్ళు ఈ జాగాను జప్తు చేసి మా గురించి మాట్లాడాలని నక్సలైట్లు అది అని చెప్పి ఆరోపణలు చేసి వెనక నుండి కృషి చేసే వాళ్ళకు ఉన్నారని వాళ్ళ మాట విని ఇదంతా రాద్ధాంతం చేస్తాను. ఆ జాగాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చిన్న పిల్లగాళ్ళు, వాళ్ళకి ఆ జాగా సంబంధమే లేదు. శ్రీరాముల మహేషును దాసర్ అజయ్ వాళ్ళు ఇప్పటికీ వాడుకుంటారు, అన్నీ ఉంటారు. గతం మొత్తం నాకే అంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళది పాపం సాంబయ్య ఎన్నడుతుందో వచ్చిన వాళ్ళది మొత్తం ఆక్రమించుకుంటామని చూస్తారు సార్. అంతే. కొట్ల సూర్యుడి గురించి ఏమైనా ఇదే మొత్తం అడ్జేషన్లు నక్సలైట్ అని మాట్లాడతారు, ప్రచారం చేస్తారు. అట్లా సార్ బాగలేక మేము దీని ఉంటాను. ఆ భూమి మాది అని వేరేటోళ్ళు వచ్చి పోలు బాతింది, పోషం పెళ్ళోళ్ళు. ఈ అట్టి అట్టోళ్ళ మీద మాదంటారు అని ఆరోపణ చేసి మమ్మల్ని ఇది చేస్తారు. మాది మాకు కావాలి. నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురుమళ్ల శ్రీనివాస్
వారి కార్యాలయంలో ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ఒక బృహత్కరమైన కార్యక్రమం చేపట్టిందని, కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరమైన విషయమని, ఇటీ కార్యక్రమాన్ని గ్రామానికి తీసుకువెళ్తామని, కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో గడప గడపకు వెళ్లి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాలను, సంక్షేమ పథకాలను తెలియజేస్తామని, కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ కార్యక్రమాన్ని తలపెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారములు. ఇప్పుడు ఒక బృహత్తరమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుందంటే ఆ రోజు మొన్న జరిగిన డిసెంబర్లో మన హోంశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి ఏమన్నాడో తెలుసు కదా అందరికీ. అమిత్ షా ఒక బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాత, అతన్ని కించపరిచే విధంగా, అతన్ని అవమానించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అయితేంది, ఎస్సీలు అయితేనేమి అందరినీ దిగజార్చే పదాలు మాట్లాడుకుంటూ ఇబ్బందికరంగా చేస్తుంది. ఆ రోజు కేసీఆర్ గారు ఒకటి అన్నాడు, రాజ్యాంగం చేంజ్ చేయాలని. ఈరోజు మన అమిత్ షా గారు చిన్నతనం చేసి మాట్లాడడం జరుగుతుంది. ఆ రోజు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే లేకుంటే ఈరోజు ఆ ప్రజానాయకులలో సగం మంది కాదు 90% అగ్రవర్ణాలు చెందిన వరకు ఉండే. ఎస్సీలకు అవుతుంది, బీసీలకు అవుతుంది, మైనార్టీలకు అవుతుంది, అందరికీ అన్ని విధాల సముచిత న్యాయం జరగాలనే ఒక ఆలోచనతోటి రాజ్యాంగం ఏర్పరచడం జరిగింది. అప్పటి వరకు నుండే ఈరోజు అందరికీ సదవకాశం, సువర్ణావకాశం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సింది పోయి రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానించే విధంగా, కించపరిచే విధంగా చేయడం సమంజసం కాదని ఆ రోజు నుంచి మీకు చెప్పడం జరిగింది. దానినే మీరు రాబోయే కాలంలో మీరు పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చే విధానం మీరు చేయబోతున్నారని తెలియవస్తుంది. అటువంటిది మానుకోరి ఈరోజు టోటల్ గ్రామాలలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి బడుగు బలహీన వర్గాల మరియు మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ సమైక్యంగా ఉండి సముచిత న్యాయంతో సమాజంతో ఉంటేనే ఇవన్నీ బాగా జరుగుతాయి. మీరు దీనికి గాను ఈరోజు ఏర్పరిచేది ఈ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. అంటే ఎవరైతే ఇప్పుడు ఆనాడు స్వతంత్ర సమరయోధుడు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీకి అన్ని ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లే వ్యక్తి మన బాబు గారు, జాతిపిత. ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండడానికి గల కారణమైన గొప్ప వ్యక్తి ఆ బాబు గారు, ఆ స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత మన ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వీరు ఉంటేనే ఈ రోజు వరకు ఇటు బడుగు బలహీన వర్గాలకైతేనేమి, ఈడ ప్రశాంతంగా ఉండడానికైతేనేమి ముఖ్య కారకులు ఈ భారతదేశంలో. అటువంటిది మరియు రాజ్యాంగం, ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగానో దాన్ని చేంజ్ చేసే విధంగానో మీరు చేస్తున్నారు. కానీ అది చాలా తప్పు. అది అన్ని విధాల ఒక కమిటీ నిర్వహణలో పూర్తి స్థాయిలో దాన్ని రచించి దాన్ని చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. దానికి గాను ఈరోజు గ్రామాలలో దీన్ని తీసుకుపోయి ఈ సంవిధాన కార్యక్రమాన్ని, జై బాబు జై భీమ్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే కుల మత వర్గాలతోటి పేరు చెప్పుకుంటూ, కులాలకు విచ్ఛిన్నం చేసుకుంటూ, మతాల పేరు చెప్పుకుంటూ మీరు దేవుడినే పరిగణలోకి తీసుకుంటూ చేస్తున్నారు. అదే దేవుళ్ళు అంటే అందరికీ ఉన్నారు. అది ముఖ్యంగా ఇక్కడ ఉన్న వ్యక్తులు, ఈ వ్యవస్థను నడిపించే విధానం ఉన్న వ్యక్తులు, అంత గొప్ప మేధావులు, వారిని మర్చిపోయే విధంగా మీరు చేయడం తప్పని మరొక్కసారి మీరు తెలియపరచుకుంటూ, ఈ మంచి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేయడం అనేది చాలా సంతోషదాయకం. ఇది చేసిన వారందరికీ మా నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమం జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని కరీంనగర్ నియోజకవర్గంలో గడప గడప తిరుగుకుంటూ ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధి విధానాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరిచే విధంగా మేము గడప గడప తిరుగుకుంటూ తెలియపరుస్తాము. ఇందులో దీనికి గాను ప్రతి ఒక్కరు సహకరించి